ముందుగా నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరిత. ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు వీడియోని అయితే చూడండి. ఈరోజు మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఒక ప్రాబ్లంలో ఉన్నాము. అదేంటంటే మోంతా తుఫాన్ రాబోతూ ఉందని న్యూస్ వస్తున్నాయి కదా. గవర్నమెంట్ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. సో దానివల్ల పిల్లలకి 3 రోజులు హాలిడేస్ ఇచ్చేసారు స్కూల్కి. మనకి కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. సో ముందు జాగ్రత్తగా మనం హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టైంలో బయటికి వెళ్లకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతూ ఉంటారు, మనకి కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. దానివల్ల తెలియకుండానే మనము ఏ మిరపకాయ బజ్జీయో తినాలనిపిస్తుంది ఈ చల్లటి క్లైమేట్లో. అలాగే ఉల్లి పకోడీ వేసుకొని తిందాము అట్లా అనిపిస్తూ ఉంటుంది మనకు కూడా. వెంటనే స్టవ్ దగ్గరికి వెళ్ళిపోతాము, అవి ఇవి తయారు చేసి పెడతాము, మనము తింటూ ఉంటాము. ఈ టైంలో మనకి పని ఎక్కువ అవుతుంది కిచెన్లో. సో నేను చెప్పే సలహా ఏంటంటే మనం పని తగ్గించుకోవచ్చు, హెల్తీగా కూడా ఉండొచ్చు. కొన్ని సలహాలు అయితే చెప్తాను. సలహాలు అనుకోండి, చిట్కాలు అనుకోండి, పాటించి చూడండి. ఇలా మనం ఖాళీగా ఉన్నప్పుడు కనుక ఎక్కువగా తింటూ ఉంటే అనుకోకుండా మనకు తెలియకుండా క్యాలరీస్తో నింపేస్తూ ఉంటాం మన బాడీని. అలాగే ఇప్పటికే అధిక బరువుతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంకొంచెం బరువు పెరుగుతారు. తిన్న తర్వాత ఎందుకు తిన్నామా అని ఫీల్ అవుతూ ఉంటాము. సో ఆ తిన్న కాసేపే మనకి నాలుగుకి టేస్టీగా అనిపిస్తుంది, తిన్న కాడి నుంచి మళ్ళీ బాధపడుతూనే ఉంటాము. ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలంటే ఎక్కువగా సూప్స్ తయారు చేసుకుంటూ ఉండాలి. సూప్స్, వేడి సూప్స్ తాగటం కానీ, లేదా డిఫరెంట్ ఫ్రూట్స్ ఏమైనా 2-3 రకాలు కలిపి సలాడ్స్ చేసుకొని తినటం కానీ, వాటి వల్ల మనకి ఏంటంటే ఈ టైంలో విటమిన్స్, న్యూట్రియంట్స్ అందుతాయి. అలాగే మనకి తినాలనిపించినప్పుడు ఏదో ఒకటి తినటం వల్ల ఆ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి కొద్దిగా. ఈ టైంలో మనం ఎక్కువగా షుగరు, ఆయిల్, సాల్ట్ ఉన్న పదార్థాలు తీసుకోకూడదు, తగ్గించాలి. ఎందుకంటే వాటి వల్ల మన బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఈ టైంలో వాటర్ కూడా తాగాలనిపించదు, మనకి క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా. సో దానివల్ల తాగము, కానీ తాగాలి ఖచ్చితంగా, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే కాచి చల్లార్చిన నీళ్లు తాగటం మరీ మంచిది. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే ఇంకా బెటర్. బయటికి వెళ్ళాల్సి వచ్చినా మన బాటిల్ మనం క్యారీ చేసుకోవడం, బయట వాటర్ని అవాయిడ్ చేయటం ఈ టైంలో మన హెల్త్కి చాలా మంచిది. అలాగే ఆహార పదార్థాల్లోకి వచ్చేసరికి కూరగాయలు బాగా ఉడికించి తీసుకోవాలి. కూర పచ్చివి తినొద్దు, పచ్చి సలాడ్స్ అట్లా అవాయిడ్ చేయండి కొన్నాళ్ళు ఈ రైనీ సీజన్లో. ఎందుకంటే వాటిలో ఎక్కువ బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. ఉడికించకుండా తింటే ఏదన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ టైంలో మనకి దగ్గు, జలుబు, జ్వరం ఇట్లాంటివి కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. దానివల్ల మనం డల్ అయిపోతూ ఉంటాము, ఖాళీగా ఉంటాం కాబట్టి ఇంకా ఎక్కువ తినాలని అనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే బాగా ఉడికించిన కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. తినే ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తినండి, చల్లగా అయిపోయినటువంటి ఆహారం తీసుకోవద్దు. అలాగే కూరగాయల్లో బీరకాయ, సొరకాయ, దోసకాయ ఇట్లాంటి కూరలు తినడానికి ప్రయత్నం చేయండి. వీటిలో అయితే మనం ఆయిల్ తక్కువ యూజ్ చేస్తాము, బాడీకి కూడా మంచిది. అలాగే ఫ్రూట్స్, యాపిల్, దానిమ్మ, అరటి పండ్లు, జామ పండ్లు ఇట్లాంటివి 2-3 రకాలు కట్ చేసుకొని సలాడ్స్ లాగా చేసుకొని తినండి. అలాగే మన ఆహార పదార్థాల్లో అల్లము, మిరియాలు, వెల్లుల్లి ఇట్లాంటివి చేర్చుకోండి. ఈ టైంలో మనకి ఏదన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉంటే తగ్గుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. సూప్స్తో పాటుగా హెర్బల్ టీస్ తీసుకోండి. కాఫీ, టీలు కెఫిన్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు కూడా అవాయిడ్ చేయండి. ఇందులో పుచ్చకాయ, ద్రాక్ష, బెర్రీస్ ఇవి అవాయిడ్ చేయండి కొంతకాలం పాటు. ఈ టైంలో మన హెల్త్కి అంత మంచిది కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అందరికీ తెలిసిన విషయాలే, కానీ చేసేటప్పటికి వచ్చేసరికి ఏం కాదులే ఒకరోజు తినేద్దాం అనుకుంటూ ఉంటాం కదా. కానీ తినటం వల్ల ఏమవుతుందంటే మనకిప్పుడు ఏవైతే సెలవులు వచ్చినాయో వీటిలో ఇలా తినేసి మనము ఏం కేర్ చేయకుండా తిన్నామంటే తర్వాత మనం సెలవులు పెట్టుకోవాల్సి వస్తుంది. సో హ్యాపీగా ఉండండి, తినండి, కానీ మితంగా తినండి. ఏదన్నా తినాలనిపించినప్పుడు ఈ కంటిన్యూస్ని 3 రోజులు 4 రోజులు కనుక తింటే మనం అనారోగ్యం పాలవటం మాత్రం ఖాయం. బీ హ్యాపీ అండ్ బీ కేర్ఫుల్. టేక్ కేర్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.